హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను వర్క్ వచ్చేసి 4 బేస్మెంట్ కట్టానండి. ఎండలో చాలా బరువు అనిపించింది పని. ఎండలు చాలా ఎక్కువ అయిపోయాయి. ఎలా కట్టాను బేస్మెంట్ చూడండి. మామూలుగా చేతులకు చూస్తారు కదా, తోలంతా లేసిపోయింది, కానొస్తుందండి, చూసారు కదా. బేస్మెంట్ రాళ్ళనేవి చాలా ఎక్కువగా కాలుతున్నాయి. పట్టుకోవాలన్నా కూడా కావడం లేదు. దానివల్ల కొంచెం లైట్గా చేతులు బొబ్బలు వచ్చాయి. చాలా కష్టమైన పని వర్క్, సిమెంట్ వర్క్. మామూలుగా మా సైడు ఎరుగుండ్రు రాలంటారు కదా, చాలా వెయిట్ ఉంటాయి. మామూలుగా ఎండకు కూడా చాలా ఎక్కువగా వెళ్తాయి. చూడండి, వీడియో చూడండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలకు కామెంట్, లైక్, సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. థ్యాంక్స్ అండి. అలాగే లైక్ కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఎండకు పని చేస్తూ ఉంటే రాళ్ళు కూడా కాలిపోతున్నాయి. చూపిస్తారండి మేము పని చేసేది. ఈరోజు ఒక టిప్పు రాళ్ళు వచ్చేసాయి. మొత్తం బేస్మెంట్ కట్టాలి, చూపిస్తాను చూడండి. ఈరోజు మేము చేసిన పని వచ్చి బేస్మెంట్ కట్టేస్తామండి. ఆడ రాళ్ళు ఉన్నాయి కదా, మొత్తం 2 టిప్పులు రాళ్ళు. ఆ సైడ్ వచ్చేసి అది మామూలుగా బాత్రూమ్. అది ఆడ వాళ్ళు ఉండరని చూపించలేదు దగ్గరికి వెళ్ళి. మొత్తం కాంపౌండ్ గోడకు. ఇది వచ్చేసి రూమ్ అండి. ఇది 1 రూమ్, ఇది ఒకటి బెడ్రూమ్కు. ఇది వచ్చేసి మామూలుగా వీళ్ళ ఇల్లు అండి, పాత ఇల్లు. లోపల ప్లేస్ సరిపోలేదని బయట పెట్టుకుంటాను. ఆ ఇల్లు చూసారు కదండి, 9 అడుగుల హైట్ మాత్రం ఇల్లు. అది 9 అడుగుల హైట్ మొత్తం. అది కింద 3 వరుసలు వేసినామండి. ఈ ఎండకు రాళ్ళు ఎక్కువగా కాలిపోతున్నాయి. రాయి పట్టుకోవాలన్నా కూడా ఇది బొబ్బలు వచ్చేటండి. ఎండలు అప్పుడే ఎక్కువ అయిపోయాయి అనిపిస్తున్నారు. ఎండలు చాలా ఎక్కువ అయిపోయాయి. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్. ఇవేం పూలు తెలియదు. ఇవైతే కనకాంబరాలు, అవి మందారం పూలు. మొత్తం ఈ సైడ్ వచ్చేసి మొత్తం అంతా రేకులు వేసేస్తారండి. మొత్తం ఇది 1 రూమ్, అది బెడ్రూమ్. అట్లా రూములు ఏర్పాటు చేసుకుంటాం. అందులోకి వచ్చేసి కాంపౌండ్ కూడా చూసారు కదండి. అప్పుడు ఇల్లు, ఆ ఇల్లు చూడండి, కేవలం 9 అడుగులు మాత్రమే స్లాబ్ హైట్. అది ఆ ఇంట్లో ఎట్టెట్టు ఉంటున్నారో ఏమో కానీ ఇంతకు అయితే ఇల్లు మాత్రం చల్లగానే ఉందండి. మామూలుగా ఇది కూడా మామూలుగా ఇది 10 అడుగులే, 10 కూడా తక్కువే ఉంది స్లాబ్ హైట్ వచ్చేసి. కేవలం అయితే లోపల చల్లగానే ఉంది. అంటే పల్లెలో కదా అన్నం ఇక్కడ తిన్నాం, వీళ్ళే పెడతారు మామూలుగా. 2 అవుతాను కదండి, అందుకని వచ్చేసి వీడియో తీస్తాను. ఏం అప్లోడ్ చేయలేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెవెల్ పైపు ఎండలోనే వేస్తున్నారు. ఎండలో వేస్తే లెవెల్ పైపు పోయిద్ది. ఎంతసేపు ఉందంటే ఎండలో ఉండాల్సిందే. మొత్తం ఇక్కడ అందరూ మగ్గాలు ఎక్కువ వేస్తారండి. మొత్తం సౌండ్ వస్తానే వింటున్నారు కదా, ఈ మామూలుగా మగ్గం వేసేట అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో పని చేస్తారండి. మొత్తం ఇక్కడ అందరూ చూసారు కదండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పూలు. దగ్గరకు జూమ్లో అవుతే బాగుంది పూలు. మా ఇంటి కూడా ఈ చెట్లు వేసుకోవాలని ట్రై చేస్తాను. తీసుకొని పోవాలండి కొమ్మన్న. ఈ మాల కార్తీకాలు అయితే బత్తాయి అంటారు ఎక్కువ. తీసుకెళ్ళాలి ఈసారి, తీసుకెళ్ళి ఖచ్చితంగా నాటుతాను దీన్ని. ఈ రాయి వచ్చేసి వెయిట్ కూడా ఎక్కువే అండి. ఈ రాయి కాలుతుంది, చర్రని కాలుతుంది రాయి ఈ ఎండకు. ఆడదానికి మొత్తం అంతా ఇసుక పొడి వేసి కడగాలు చేసేసాం. ఇంకా ఇది ఉంది, ఇది కొంచెం కడగాలు చేసేసి ఇంకొక వరుస వస్తాయి. బయట కొండలు ఉన్నాయి కదా, అవి ముందు ఒక పెట్టేసి మొత్తం కడ్డీలన్నీ వేసేసి బెడ్ వేసేయాలి. ఇంకా గోడలు అవి ఎక్కియాలి. రేపు నుంచి ఏడో ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది పని మొత్తం. చూస్తారు కదా అండి, అవి ఉన్నాయి. ఇంకా రాళ్ళు అని చెప్పే కదా, ఇంకా అవి ఉన్నాయి. ఒక 30-40 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళన్నీ వచ్చేసి మామూలుగా ముందు పక్క పెట్టాలి వరుస. చూస్తారు కదండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 2 మూటలు సిమెంట్ కలపాలి. 4 బెడ్ చెప్పే కదా, అది బెడ్ కూడా పోసేయాలండి మొత్తం అంతా. ఆ బెడ్ వేసింది కూడా కుదిరితేగానే వీడియో తీస్తాను ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టమాటాల చెట్టు, ఈ ఫ్లవర్స్ కూడా ఏంటో బాగున్నాయి చూసేదానికి. దాని కలర్ బాగుంది. ఏం చెట్టు ఇది? ఇక్కడ వచ్చేసి అన్నీ మొత్తం
మందారకుల చెట్టు కదండి, చూడండి. ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది ఇంకొకటి, అదిగోండి గోరింటాకు చెట్టు చిన్నదే. ఇది మల్లెపూల చెట్టు ఏమో, మల్లెపూల చెట్టు. ఇంటి దగ్గర చెట్లు ఉంటే బాగుంటాయి, మాకు ప్లేస్ లేదు. మా ఇల్లు కూడా చూపిస్తాను, కుదిరితే ఒకసారి వీడియో తీస్తాను ఖచ్చితంగా అది కూడా.